ఆపరేషన్ థియేటర్ లైట్ సీలింగ్స్ మన స్టెరిలైజేషన్ ఇన్స్ట్రుమెంట్స్ వాటర్ ప్రూఫ్ చేసి ఈరోజు హుజరాబాద్ పట్టణంలో హుజరాబాద్ ఏరియా హాస్పిటల్కి సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము SDF ఫండ్ నుంచి 15 లక్షల రూపాయలు ఏదైతే బిల్డింగ్ మెయింటెనెన్స్కి, రిపేర్స్కి మరియు అవసరాలు ఏమున్నాయో దృష్టాన పెట్టుకొని 15 lakhs మంజూరు చేసి ఆ పనులు పూర్తవడం జరిగింది. ముఖ్యంగా బాత్రూమ్ శానిటేషన్ పరంగా కానివ్వండి, బాత్రూమ్స్, కలరింగ్, వాటర్ ప్రూఫింగ్ లాంటివి పనులకి 15 లక్షలు అనేటివి ఖర్చు చేసడం జరిగింది. సో ఒక్కసారి అవి ఏ రకంగా పనులు జరిగినాయి సందర్శించడానికి ఈరోజు హాస్పిటల్ రావడం జరిగింది. దాంతోపాటు హాస్పిటల్ ఉన్న ఫెసిలిటీస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం, ఎందుకంటే ఇప్పుడు 100 బెడ్ హాస్పిటల్ ఉంది. రానున్న రోజుల్లో దీన్ని ఇంకా పెంచుకొని అవసరం పడితే మనం ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా కూడా మార్చడానికి ప్రయత్నం చేయడానికి దామోదర్ రాజనరసింహ గారు కానీ, ఇక్కడ కొండం ప్రభాకర్ గారు కానీ, శ్రీధర్ బాబు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం. అదేవిధంగా డాక్టర్స్ ముఖ్యంగా ఇంకా కొరత ఉందని మనకి సమాచారం చెప్తున్నారు కొంతమంది. మరి అది ఎట్లుంది డాక్టర్ గారిని ఇక్కడ సూపరింటెండెంట్ గారిని కట్టుకొని మరి కలెక్టర్ గారికి, DMHO గారు కూడా వారికి ఫిర్యాదు చేసి ఏదైతే వాళ్ళకి పెట్టి క్యాడర్ స్ట్రెంత్ డాక్టర్స్ ఏవైతే అవసరం పడితే స్పెషలిస్ట్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ పేషెంట్ కేర్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఏమైనా తక్కువ ఉంటే దాన్ని పెంచడానికి ఏ రకంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు కలెక్టర్ గారికి చెప్పి మనం పెంచడానికి ప్రభుత్వాన్ని చెప్పి ఇక్కడ ఇంప్రూవ్ చేయడానికి ఈరోజు ఇక్కడ సందర్శన జరిగింది. ఇంకా దాదాపు ఇందాక కనుక్కుంటే 100 డెలివరీస్ టచ్ అయింది ఇది ఇక్కడ మన హాస్పిటల్లో రీసెంట్గా డాక్టర్ గారు చెప్తున్నారు. మరి ఇంత బ్రహ్మాండంగా పేషెంట్లు కూడా మంచిగా మాకు అన్ని విధాలుగా డాక్టర్స్ సహకరిస్తున్నారని చెప్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న వసతులను పెంచుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా దాన్ని సరి చేసుకుంటూ ముందుకు పోయే పరంగా గవర్నమెంట్గా
గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఇన్ఛార్జ్గా మేము మా కాంగ్రెస్ పార్టీ కూడా దృష్టి పెట్టి, ఎందుకంటే హాస్పిటల్ చాలా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు కాబట్టి ఆ దృష్టాన పెట్టుకొని రేపు డయాలసిస్ యూనిట్లు కూడా 10 ఉన్నాయి. మరి మన నియోజకవర్గానికి ఇంకొక దాదాపు 5 నుంచి 10 బెడ్లు అవసరం ఉన్నాయి. మరి దానికి కూడా మనం హెల్త్ మినిస్టర్తో మాట్లాడి శాంక్షన్ చేయించేటట్టు, దాంతోపాటు ఏదైతే ఆర్థోపెడిక్ సంబంధించి ఆ డాక్టర్స్ని ఇక్కడ కొడుతుందని చెప్తున్నారు, వాటికి కూడా మాట్లాడి స్ట్రెంత్ పెంచడానికి కూడా మేము డిఎంహెచ్ఓ గారికి ఇంకా మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ పని కార్యక్రమం కూడా చేయబోతున్నామని తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఇంకా మెరుగ్గా ఇది హుజరాబాద్ హాస్పిటల్ అయితే కానీ జమ్మికుంట హాస్పిటల్ అయితే కానీ రెండిట్లలో పేషెంట్లకు ఇబ్బంది కాకుండా, ఏ ఒక్క చిన్న పేషెంట్కి కూడా ఏ ఒక్క వసూలు లేకుండా ఇబ్బంది లేకుండా ఉండటానికే చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కానీ ఉంటుందని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సందర్శన జరిగింది. గర్భిణీ స్త్రీలకు కూడా అవన్నీ ఏవైతే దృష్ట్యాన మాకు ఇట్లాంటి విషయాలు వచ్చినాయో అందుకే వచ్చినాము. డాక్టర్స్ ఇప్పుడు గైనకాలజిస్ట్ కానీ అనస్థీషియాలు కానివ్వండి, దాదాపు మీరు చెప్పింది ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఒకళ్ళు లేకుంటే ఇప్పుడు అనస్థీషియలిస్ట్ కూడా వచ్చిండ్రు. సో అందుకే ఇప్పుడు 100 టచ్ అయింది ఏది డెలివరీస్. ఖచ్చితంగా అవన్నీ ఇప్పుడు గైనకాలజిస్టులు కూడా ఇప్పుడు సఫిషియెంట్ ఉన్నారు మనకి. ఇంకా దాంతోపాటు ఏదైతే అనస్థీషియా టెస్ట్ కూడా మనకి సఫిషియెంట్ ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండదు. అట్లాంటివి ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము మాట్లాడి కొరత లేకుండా చూస్తాం.